కరీంనగర్లో భూ కబ్జాలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. ఇప్పటికే తన అనుచరుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని అన్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ఇంకా తెలియదని పరిస్థితిలో ఆ పార్టీ ఉందని తెలిపారు. 2008లో పొన్నం ప్రభాకర్ ఎంపీ అయిన తర్వాత ఆ పార్టీ కరీంనగర్లో మరింత బలహీనమైందని తెలిపారు. అయితే 2014లో మోడీ ప్రభుత్వంలో కరీంనగర్లో బీఆర్ఎస్ గెలిచిందని, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ హవా కొనసాగుతుందని జోస్యం చెప్పారు. అక్కడ ఉన్న పరిస్థితులలో ఎమ్మెల్యేలకు క్యాడర్ కూర్చుని ఇబ్బంది ఉండడం వలన కొంచెం నెగిటివ్ ఓటింగ్ అయింది. ఎలక్షన్ తర్వాత కేసీఆర్ ఓడిపోయిందంటే కొంచెం జీర్ణించుకోలేక ప్రజలు. కాబట్టి అందుకే ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో 80% కేసీఆర్ గెలిపారని ఒక ఆలోచనకు వచ్చింది కొన్ని ప్రాంతాలలో. కరీంనగర్కి వచ్చేవారికి డెఫినెట్గా మాకు బీజేపీకి పోటీ ఉంటుంది. కాంగ్రెస్ ఇక్కడ 80% పోటీ ఇవ్వదు కూడా. ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి కూడా తేల్చే పరిస్థితి లేదు. కాబట్టి 100కు 100% కరీంనగర్ పార్లమెంట్కి వచ్చేవారికి ఒకసారి మా వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన నిధులు తీసుకొచ్చింది కాబట్టి, తర్వాత నిధులు రాలేదు కాబట్టి మళ్ళీ నిధులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వినోద్ కుమార్కు మాకు ఉంటుందని చెప్పేసి మేము మంచి స్ట్రాంగ్ పోటీస్తూ గెలిచే అవకాశం ఉంటుంది. సో కరీంనగర్లో రేపు రాబోయే రిజల్ట్ చూసుకోండి, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ సీరియస్గా మాట్లాడతాము, అవకాశాలు మాకే మెరుగు. అట్లనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్కి వచ్చేవారికి 80% కూడా గత హిస్టరీ చూస్తే పొన్నం ప్రభాకర్ తర్వాత కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్ వస్తలేదు. ఇక్కడ ఇప్పుడు ఓట్ బ్యాంక్ రాదు. ఈవెన్ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ ఓట్ బ్యాంకు పోయినసారి 2018లో కానీ 2023లో కానీ థర్డ్ ప్లేస్ వచ్చేసింది. సో అంతకుముందు కాంగ్రెస్ కరీంనగర్లో గెలిచిన చరిత్ర లేదు. ఎంఎస్ఆర్ కూడా గెలిచింది ఎప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీఆర్ఎస్ తోటే గెలిచింది తప్ప, కానీ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గెలిచింది మాత్రం నాకు తెలిసే ప్రకారము కాంగ్రెస్ పార్టీ నేరుగా ఎవరితోటి పొత్తు పెట్టుకోకుండా గెలిచింది కరీంనగర్ లేదు. ఎప్పుడో నల్మార్చుకొండే ఉన్నప్పుడు గెలిచింది. నల్మార్చుకొండే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సింగిల్గా గెలిచింది ఎప్పుడు లేదు. ఒకే ఒక్కసారి ఎంఎస్ఆర్ గెలిచిండ్రు, అది కూడా టీఆర్ఎస్ పార్టీతో గెలిచారు, అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. అందుకే కాంగ్రెస్కు ఎక్కువ శాతం కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో ఉంటుంది. ఆ ప్రభావితం ఎట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మాకు 3 ఎమ్మెల్యేలు ఉన్నాం. అక్కడ ఉన్న పరిస్థితులలో ఎమ్మెల్యేలకు క్యాడర్ కూర్చుని ఇబ్బంది ఉండడం వలన కొంచెం నెగిటివ్ ఓటింగ్ అయింది. ఎలక్షన్ తర్వాత కేసీఆర్ ఓడిపోయిందంటే కొంచెం జీర్ణించుకోలేక ప్రజలు. కాబట్టి అందుకే ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో 80% కేసీఆర్ గెలిపారని ఒక ఆలోచనకు వచ్చింది కొన్ని ప్రాంతాలలో. కరీంనగర్కి వచ్చేవారికి డెఫినెట్గా మాకు బీజేపీకి పోటీ ఉంటుంది.